మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట. ఈ రోజు మనం వంటి మామిడి కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్నాం. ఈ మార్కెట్ ఈ ప్రాంతంలో చాలా పెద్దది. ఇది హైదరాబాద్ కి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ లోని సగం జనాభాకు దాదాపు ఇక్కడ నుండే వివిధ రకాల కూరగాయలు సప్లై అవుతుంటాయి. సిద్దిపేట జిల్లాలోని జగదేవ్పూర్, ములుగు, మర్కూక్, మిడితోటి లాంటి మండలాల నుండి వందలాది గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు తాము పండించినటువంటి తాజా కూరగాయలను ఇక్కడ హోల్సేల్ వ్యాపారులకు అలాగే చిరు వ్యాపారులకు విక్రయిస్తూ ఉంటారు. ఇది గత 5 సంవత్సరాలుగా ఇక్కడ చాలా వృద్ధి చెందింది. ఇక్కడ వందలాది మంది రైతులు తమ తాజా కూరగాయలను విక్రయించడం ద్వారా అధిక లాభాలతో పాటు అలాగే ఇక్కడ రైతుల నుండి నేరుగా కొన్నటువంటి కొంతమంది చిరు వ్యాపారులు హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో రీటైల్ గా అమ్మడం ద్వారా కూడా చాలా లాభాల బాట పడుతున్నారు. అందుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు, ఇక్కడ ఎలాంటి కూరగాయలు దొరుకుతాయి, ఎక్కడెక్కడి నుండి వస్తాయి, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం రండి. మనతో పాటు ములుగు మండల కేంద్రానికి చెందినటువంటి నరసమ్మ అనే మహిళా రైతు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి నరసమ్మ, మీరు ఎలాంటి కూరగాయలు అమ్ముతారు? ఇక్కడ కొంటారా, అమ్ముతారా, ఎలా విక్రయిస్తారు? కొంటాం. మేము కొన్ని తాజా కూరగాయలు వస్తే కొంటాము, అమ్ముతాము. ఎక్కువ రేటు పెట్టే కొంటాము, ఎక్కువ రేటు అమ్ముతాము. మీకు ఎంత గిట్టుబాటు అవుతుంది? మరి అంటే మీరు ఇక్కడ కూరగాయలు కొని మళ్ళీ విక్రయిస్తుంటారు కదా, గిట్టుబాటు అవుతుంది? రోజుకి ఎంత పడుతుంది మీకు? రోజుకి ఎంత పడుతుంది సార్? అమ్మిన తీరే పడుతుంది, పోతేనే పడుతుంది, పొంది పడుతుంది. అమ్మితే ఎక్కువ రేటు పెట్టి అమ్ముతున్నాం కదా, తక్కువ రేటుకు రైతు ఇస్తలేడు మాకు. మనతో పాటు ఎంసీ పల్లికి చెందినటువంటి శేఖర్ అనే డ్రాగన్ రైతు ఉన్నారు. డ్రాగన్ పంట పండిస్తున్నారు అతను. వారిని అడిగి తెలుసుకుందాం. శేఖర్ గారు చెప్పండి, మీరు డ్రాగన్ తోట ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు? మరి ఇది మొదటి పంట గిట్టుబాటు ధర కలుగుతుందండి. నేను 17 acres లో పండిస్తున్నాను. ఇది లాస్ట్ 1.5 years కింద పెట్టాను దీన్ని. 17 acres కి ఆల్మోస్ట్ 80 lakhs ఖర్చు వచ్చింది. 3 acres లో పప్పాయ పెట్టాను. ఒక 80 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి స్టార్ట్ చేశాను. ఇది ఫస్ట్ క్రాప్ నాది. ఒక 15 years నుంచి స్టార్ట్ అయింది క్రాప్. ఇది ప్రజెంట్ రేట్ వచ్చేసి 120 నుంచి అంటే బిలో అంటే ఏ గ్రేడ్ బి గ్రేడ్ ఉంటుంది కదా, ఏ గ్రేడ్ వచ్చేసి 120+ వెళ్తుంది, బి గ్రేడ్ వచ్చేసి 100 లాగా వెళ్తుంది. ఇది ఇప్పుడైతే రేట్ బాగానే ఉంది. ఇది అయితే నేను రెగ్యులర్గా రిటైల్ స్టోర్స్కి ఇస్తాము, ఆన్లైన్ చైన్కి ఇస్తాము, తర్వాత ఇది సూపర్ మార్కెట్కి ఇస్తాము. ఇక్కడ వచ్చేసి కొంచెం బి గ్రేడ్ ఇక్కడ సేల్ చేస్తూ ఉంటాం మనకి. ఓకే, అంటే మీరు చదువుకున్న వాళ్ళు, అలాగే హైదరాబాద్ మహానగరానికి చాలా దగ్గరలో ఉన్నారు. హైదరాబాద్ మహానగరంలో ఇలాంటి ఫ్రూట్స్ కి చాలా విపరీతమైనటువంటి డిమాండ్ ఉంటుంది. మరి మీరు సొంతంగా పండించినటువంటి ఈ పంటను విక్రయించుకోవడానికి మీకు ఎలాంటి వసతులు ఉంటాయి? మీకు తగినటువంటి గిట్టుబాటు ధర కలుగుతుంది? నేను ఉండేది కూడా యాక్చువల్ హైదరాబాద్ లోనే. నేను ఇక్కడ ల్యాండ్ లీజ్ తీసుకొని చేస్తున్నాను. ఇది దీన్ని నేను మోస్ట్లీ వచ్చేసి హైదరాబాద్కే పంపిస్తుంటాను. ఇక్కడ నియర్ బై మార్కెట్ కాబట్టి ఇక్కడ లోకల్ సేల్ చేస్తున్నాను. ఇక్కడ యాక్చువల్లీ ఇది ఫుడ్ మార్కెట్ కాదు, ఇది వెజిటబుల్ మార్కెట్. బట్ నేనంటే ఇక్కడ వచ్చిన ఫార్మర్స్ అందరు ఉంటారు కదా, అంటే ఫార్మర్స్ కానీ వెండర్స్ ఉంటారు కదా, వాళ్ళు 1 kg తీసుకుపోయినా కూడా నాకు అట్లీస్ట్ 2-300 kg వెళ్తుంది. వాళ్ళ గురించి నేను పెట్టాను. ఇది యాక్చువల్లీ ఫుడ్ మార్కెట్ కాదు, ఇది స్పెషల్ పెట్టాము. ఇక్కడ కానీ బోయిన్పల్లి ఇట్లా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. అదే బాటసింగారం కానీ కొత్తపేట వెళ్ళాం అనుకోండి, అక్కడ హెవీ ఫుడ్ వస్తుంది. అక్కడ ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది, ఇక్కడ తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. సో ఇక్కడ మాకు బెటర్ ప్రైస్ వచ్చిన ఇక్కడ తీసుకొచ్చామంటే. మీ ఈ పంట ఎప్పటి నుండి స్టార్ట్ అయింది? అంటే యావరేజ్ గా టన్నేజ్ మీకు దిగుబడి సరిగానే వస్తుందా? పంట డ్రాగన్ తోట వైపు చాలా మంది రైతులు ఆసక్తి చూపుతున్నారు, 1000 ఎకరాల్లో పండిస్తున్నారు. మరి ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ లో దీని మార్కెట్? ఇది ఇప్పుడున్న ప్రజెంట్ ఫుడ్ మార్కెట్ లో ద బెస్ట్ ఫుడ్ ఇది. ఎందుకంటే ఏ ఫుడ్ అయినా తీసుకోండి 100 బిలో ఉంటుంది, ఇది 100+ లో ఉంటుంది. ఇది 1 time ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే 1 time ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. పర్ ఎకర్ 5 lakhs+ ఏమో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ 15 years వరకు కూడా ఇది రెగ్యులర్ గా వస్తుంది. చెప్పండి కనకయ్య గారు, మీరు ఎలాంటి కూరగాయలు పండిస్తున్నారు? ఇక్కడ ఎప్పటి నుండి విక్రయిస్తున్నారు? ఈ కూరగాయలకు గిట్టుబాటు ధర కలుగుతుందా? ఇప్పుడు అయితే గిట్టుబాటు ధర మంచిగానే ఉంది సార్. 600, 700, 800 బాక్స్ పోతుంది. మీరు ఎక్కువగా ఏ కూరగాయలు పండిస్తారు? బీరకాయ, సొరకాయ, వచ్చి టమాటా. అంటే ఈ మార్కెట్ లో ఇక్కడ విక్రయించడం ద్వారా మీకు గిట్టుబాటు అవుతుందా? ఇప్పటి వరకు అయితే గిట్టుబాటు బాగానే ఉంది సార్. ఈ నెల నుంచి అయితే రేట్ మంచిగానే ఉంది. ఓకే, ఈ మార్కెట్ లో ఏదైనా దళారుల బెడద ఉందా? మీకంటే రేట్లను హెచ్చుతగ్గులు చేయడంలో అలాంటి చేసి రైతులను మోసం చేసే కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా? అలాంటిది ఏం లేదు సార్. దళారు ఏం మోసం చేసి ఏం లేదు. పైసలు ఇవ్వాలి, డబ్బులు తీసుకోవాలి, మాల్ ఇచ్చేసేయాలి అంతే. ఎన్ని ఎకరాలు పండిస్తున్నారు బీరకాయ, టమాటా? 3-4 ఎకరాలు సార్.
ఎప్పటి నుండి పండిస్తున్నారు మీరు ఈ కూరగాయలు? 4 సంవత్సరాలు అవుతుంది సార్. మరి ఈ కూరగాయలు పండించడం లాభమేనా? రైతులు పండించవచ్చా? కానీ ఇక ఇప్పుడైతే మంచి లాభమే ఉంది, కానీ కాకపోతే వర్షాలు అది ఇది ఏమన్నా దాంతో అయితే ఇబ్బంది ఉన్నప్పుడు అట్లా కూడా లాస్ ఉంటుంది సార్ కొంచెం. మామిడికి చెందినటువంటి రాజు కూడా మనతో ఉన్నారు. చెప్పండి రాజు, అంటే ఎన్ని ఎకరాల్లో మీరు మిర్చి పంట పండిస్తున్నారు? గిట్టుబాటు అవుతుందా? గిట్టుబాటు ధర లేవు లేదు, గిట్టుబాటు అవుతుంది కదా సార్. ఇప్పుడు 100 రూపాయలు అమ్ముతున్నాము, కొందరు 50 రూపాయలు అమ్ముతారు, అదే రేట్ ఉంటుంది కదా సార్. తక్కువ రేటే అమ్ముతున్నాం వాస్తవం అయితే, గిట్టుబాటు కావట్లేదు రైతులకు. మనతో పాటు ఇదే వంటి మామిడి పరిసర ప్రాంతాలకు చెందినటువంటి కొంతమంది యువ రైతులు ఉన్నారు. వారు పండించేటువంటి పంటల్ని ఈ మార్కెట్ ద్వారానే విక్రయిస్తూ కాస్త గిట్టుబాటు ధర పొందుతున్నారు. వారితో అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, అంటే మీరు ఎలాంటి కూరగాయలు పండిస్తున్నారు? ఇక్కడ అమ్మడం ద్వారా మీకు గిట్టుబాటు ధర వస్తుందా? ఇక్కడ నుండి కూరగాయలు మీరు ఎక్కడికి సప్లై చేస్తూ ఉంటారు? మేము జప్తీసింగాపల్లి విలేజ్ మాది, ఇక్కడ కూరగాయలు తీసుకొస్తాము. ఈ అందుబాటులో మార్కెట్ అందుబాటులో మేము పుట్టినందుకు మేము అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే మేము గిట్టుబాటు ధర మార్కెట్ కంటే 10 రూపాయలు రేట్ ఎక్కువ అమ్ముకుంటున్నాము, కానీ 10 రూపాయలు మార్కెట్ కంటే 10 రూపాయలు కమిషన్, 10 రూపాయల కమిషన్ ఆటో కిరాయి ఛార్జ్ మాకు తప్పుతుంది. 10 రూపాయలు కేజీకి 10 రూపాయలు మేము గిట్టుబాటు పొందుతున్నాం. ఓకే మహేష్ గారు, చెప్పండి, అంటే మీరు హైదరాబాద్ కు చాలా దగ్గరలో ఉన్నారు. మీరు పండించిన పంటను ఇక్కడ దళారులకు విక్రయించడం ద్వారా మీకు లాభాలు వస్తున్నాయా, లేకపోతే నేరుగా మీరు ఇంకేదైనా చేసి మీ పంటకు గిట్టుబాటు ధర వచ్చే ఏర్పాటు చేసుకోవచ్చా? లేదు సార్, మన రైతులకు అయితే చాలా బెనిఫిట్ ఉంది ఇది మార్కెట్ వల్ల. చాలా బెనిఫిట్ అంటే సాయంత్రం మార్కెట్ కు ఈ మార్కెట్ చాలా బెనిఫిట్ ఉంది. మీరు ఇక్కడ అంటే ఈ వెజిటేబుల్ మార్కెట్ అనేది చాలా పాపులర్ అయింది హైదరాబాద్ లో ఉన్నటువంటి కొన్ని ప్రధాన మార్కెట్లతో పాటు. ఈ మధ్య కాలంలో వంటి మామిడి నుండి తాజా కూరగాయలు హైదరాబాద్ పోవడం వల్ల కొన్ని రీటైల్ స్టోర్స్ మీ యొక్క పంటల్ని వాళ్ళు మార్కెట్ చేసుకుంటున్నారు. మీరు ప్రత్యక్షంగా ఏమైనా అంటే అలాంటి రీటైల్ స్టోర్స్ తో మీరు బైబ్యాక్ ఏమన్నా చేసుకునే చర్యలు ఏమైనా చేపడుతున్నారా? లేదు సార్, అదేం లేదు. రైతు బజార్ అని చెప్పారు. రైతు బజార్ అని లోపల అంత ఏజెంట్లను అడిగి రైతు బజార్ లెక్కలు చేస్తే ఆసాంలోకి ఇలా బెనిఫిట్ ఉంది సార్. సాయంత్రం మార్కెట్ లో ఏజెంట్ కంపెనీషన్ ఉంటుంది, దీనికి వ్యతిరేకం ఉంది. దానిలో ఈడ మిగిలే మాలు ఆ కాంటకాడ వేసేది, సాయంత్రం కాంటకాడ వేసేస్తారు. దీనికి వ్యతిరేకం ఏం లేదు సార్. చెప్పండి, మీరు ఇక్కడ ఏం విక్రయిస్తున్నారు? ఎప్పటి నుండి విక్రయిస్తున్నారు? మేము ఎప్పుడైనా ఇక్కడనే తెచ్చుకున్నాం సార్. ఏమైనా ఏ వెళ్ళా ఇదే ఇక్కడనే అమ్ముకొని పోతాం. కొత్తిమీర వల్ల మరి లాభం ఉందా? మొన్నటి దాకా ఉండేది, ఇప్పుడు 20కి 5 వేస్తున్నాం సార్. ఓకే, అంటే మీరు ఇక్కడ కొన్ని మీరు మళ్ళీ అమ్ముతారా, లేకపోతే మీ సొంత పంటనేనా ఇది? మా సాధందే సార్. ఓకే, ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు కొత్తిమీర? కొత్తిమీర అంటే ఎప్పటికో 10 గుంటలు 5 గుంటలు. ఓకే, మరి గిట్టుబాటు అవుతుందా కొత్తిమీరతో? మొన్నటి దాకా అయింది, ఇప్పుడైతే లేదు. మరి ఎలా అంటే ఇప్పుడు రేటు ఒకేసారి అమాంతం పెరుగుతుంది, ఒకేసారి పడిపోతుంది. ఈ సందర్భంలో మీరు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు మరి? సార్ ఒక పంట ఇప్పుడు రేట్ లేకపోతే దున్నేసేయాలి, మళ్ళీ వేరే పంట వేసుకోవాలి. ఓకే, మొత్తానికి ఈ వెజిటబుల్ మార్కెట్ ద్వారా మీకు గిట్టుబాటు ధరలు కలుగుతున్నాయా? లాభమే ఉందా? లాభమే ఉంది సార్ ఇప్పటికైతే. చూసారుగా, ఇది వంటి మామిడి వెజిటబుల్ మార్కెట్ పరిస్థితి. వందలాది రైతులు పరిసర గ్రామాలు మరియు మండలాల నుండి వారు పండించినటువంటి పంటను నేరుగా ఇక్కడికి తీసుకొచ్చి చిరు వ్యాపారులకు విక్రయించి వారు అధిక ధరలను పొందుతున్నారు. రైతులైతే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారికి మార్కెట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, అలాగే దళారుల బెడద లేదని. కెమెరామెన్ రమేష్ తో కృష్ణారెడ్డి, సుమన్ టీవీ, సిద్దిపేట.